పార్టీ విజయం సాధించింది అనగానే ఆంధ్రప్రదేశ్లో అమరావతి మరలా రాజధానిగా అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. అమరావతిలో మరలా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, భూములకి మరలా గతంలో ఉన్నదానికంటే అధికంగా ధరలు పలుకుతున్నాయి అనేటువంటి ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క హైదరాబాద్లో చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా భూములు రేట్లు తగ్గుతున్నాయి అనేటువంటిదే మనకు వస్తున్నటువంటి సమాచారం. సో హైదరాబాద్ వర్సెస్ అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు గురించి? సో యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అంశానికి వస్తే నిన్న మొన్న మనకు పంచగ్రహ కూటాలు షష్టగ్రహ కూటాలు కలిసాయి. ఈ పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉంది. ఇక ఎక్కడైనా భూభాగం ఖాళీగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. హైదరాబాద్లో ఒక 10% ఖాళీ ఉంది. బెంగళూరులో అయితే ఉన్నది కానీ అందుబాటులో లేదు. సో నా అంచనా ప్రకారం రియల్ ఎస్టేట్ రంగం, ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి స్థాయిలో ఆగస్టు నుంచి పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇక అమరావతికి భూములకు రెక్కలు వస్తాయి. ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వస్తుంది. ఓకే. సచ్ డెవలప్మెంట్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే జిల్లాకు ఒకటి, అన్నీ ఒకచోట కాకుండా 13 జిల్లాలలో ఉండేటువంటి ఓటర్లు ఓటేస్తేనే ఇంత మెజారిటీ వచ్చింది. కాబట్టి ఏంటంటే జిల్లాకు ఒక హబ్ ఏదన్నా, టెక్స్టైల్ కానివ్వండి, సిరామిక్ సంబంధించింది కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఎడ్యుకేషనల్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఇవన్నీ 13 జిల్లాలకు 13 ప్రాంతాలని ఎంచి ఆ ప్రాంతాన్ని ఆ కంపెనీలతో అభివృద్ధి అయితే బాగుంటుంది. ఒక పక్కన క్యారిడారు, హార్బర్స్ కొని వీళ్ళు చేస్తున్నారు. సో వాటిని మళ్ళీ పక్కన పడేయకుండా వాటిని మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఇక్కడ ప్రత్యక్ష రాజకీయ కక్షలకు పోకుండా అభివృద్ధి పేరుతో కనుక అడుగు ముందుకేస్తే మరొక 3 వసంతాలు మీరు మీ వారసులు ఎటుపక్క చూడకుండా మీరు ఉండిపోవచ్చు. నవీన్ పట్నాయక్ ఉన్నాడు అంటే సో కొన్ని ఈ సమయంలో ఈగోస్కు పోకుండా, కక్షలు కార్పణ్యాలకు పోకుండా శాంతియుతంగా అభివృద్ధితో కనుక గోపెట్టి కొడితే ఏమవుతుందండి? ఎక్కడికి పోతుంది? సో కాబట్టి అలా వెళతారు అనేటువంటి విశ్వాసం పబ్లిక్ కోరుకుంటున్నారని చెప్పచ్చు. ఓకే. దాడులు కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చామనగానే వరుసపెట్టి రకరకాల దాడులు అయితే మొదలైపోయాయి. ఇది ప్రమాణ స్వీకారం వరకే ఇలా ఉండే అవకాశం ఉంటుందంటారా, లేదంటే ప్రమాణ స్వీకారం వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేద్దాం అనేటువంటి కాన్సెప్టా అసలు? అంటే ఇప్పటివరకు దీని మీద ఎవరు కూడా అంటే ఇక్కడ ప్రకటన అయితే చేయట్లేదు. దాడులు మనకు వద్దు. ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే చంద్రబాబు గారి నైజం అది కాదని ఇంతకుముందే మీరు చెప్పారు. ఇక్కడ ప్రజల చేతులకు వెళ్ళిపోయింది, నాయకుల చేతులు ఏం లేకుండా పోయింది. ఓకే. నిన్నటి వరకు ఈసీ ఉంది, ఈసీ కూడా బ్యాన్ ఎత్తేసింది. సో గవర్నమెంట్ నా అంచనా ప్రకారం ఎగిరామని ఆకాశానికి ఎగరద్దు, ఇంకేదో పదం ఉపయోగించాడు ఆయన, జాగ్రత్తగా ఉండండి, భవిష్యత్తు కోసం అడుగులు వేయాలి, పిచ్చి పిచ్చి ఆశలు చేయొద్దు అని ఒక హింట్ ఇచ్చాడు. దాడులు చేసేటువంటి స్థితికి తెలుగుదేశం ఇక దిగజారితే మనమే చంద్రబాబు పరదేశంలో అవుతాం. ఓకే. సో కాబట్టి ఒక స్టేజీలో పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. 2 చప్పట్లు కలిస్తేనే 2 చేతులు కలిస్తే శబ్దం వస్తుంది. ఇక ఆ శబ్దానికి స్వస్తి వాక్యాలు ఇద్దరూ చెప్పుకోవాలి. అధికారులకు వచ్చారు కాబట్టి బాబు గారు అది అది మంచి ప్రవచనమే. దాడులు ఆపుకోండి, ఏ పార్టీ వారైనా మేము కేసులు పెడతామంటే ఆగిపోతారుగా. సో కాబట్టి నా అంచనా ప్రకారం వాళ్ళు సాయంత్రం నుంచి ఏం ఉండమని అనుకుంటున్నాను నేను. తప్పనిసరిగా వాళ్ళు ఈ దాడుల కోసం
మోహరిస్తారా, వారు అభివృద్ధిని మోహరిస్తారా అంటే అభివృద్ధి వైపు అడుగులు వెళ్తారు. ఇది తాత్కాలికం. సో కాబట్టి ఇద్దరు సంయమనం పాటించడం అటువంటిది మనం చెప్పదగిన సూచన.